ఉన్నాయి. ప్రతి దానికి కూడా ఒక ప్రామాణికం అండి. అమ్మేవాడు ప్రామాణికం, కొనేటువంటి వాడికి ప్రామాణికం ఉంటా ఉన్నది. అలాగనే పని చేసేటువంటి వారికి కూడా ప్రామాణికం ఉంటా ఉన్నది. గుమ్మాలు చేయాలన్నా, కిటికీలు చేయాలన్నా, గోళ్ళ కట్టాలన్నా, అవునా కాదండి, కొలతలు ఉంటా ఉన్నాయి. కానీ మాట్లాడేటువంటి మాటల్లో మనుషులకి కొలతలు లేవు, హద్దులు లేవు. ఎందుకని? ఇష్టానుసారం. అది అపవాది సంబంధించినటువంటి నోరుగా అది ఇష్టానుసారంగా ఉపయోగపడతా ఉన్నది. ఎలా పడితే అలాగా మాట్లాడుకుంటా ఉన్నది. అప్పుడు దేహానికి ఎప్పుడు కూడా నెమ్మది దొరకదు, మనశ్శాంతి ఉండదు, కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. ఆ కుటుంబం అంతా కూడా గందరగోళం అవుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, క్రియల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అవి ప్రామాణికంగా మనం చేసుకున్నప్పుడు ఆ దేవుడు అనేక విషయాల్లో సహాయం చేయవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన